మీరు వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ అండి? మీరు పార్టీ యానిమలా, సోషలైజింగ్ పర్సనా, లేకపోతే వెరీ ఫ్యామిలీ అంటే ఇంట్లోనే ఉండే? లిటిల్ బిట్ సోషల్ అండి, బట్ ఐఎమ్ నాట్ సోషల్. బట్ ఫిలిమ్స్ అంటే గెట్ టుగెదర్ తక్కువ ఉంటాయండి మాకు. అంటే నాకు చాలా తక్కువ. ఐ డోంట్ గో టు అవార్డ్స్. ఐ డోంట్ గో అంటే బికాస్ మనం ఇఫ్ యాక్టివ్ ఇన్ ఫిలిమ్స్ మన అవార్డ్స్కి వెళ్ళాలి. ఐఎమ్ నాట్ యాక్టివ్ ఇన్ ఫిలిమ్స్, యాక్టింగ్ చేయట్లేదు. సో బేసికలీ మన వెళ్ళినా కూడా వాట్ షుడ్ ఐ డూ దర్? ఇప్పుడు ఈ ఫిల్మ్స్ నిజంగా యాక్టివ్గా ఉండాలి, వెళ్ళాలి ఫంక్షన్స్కి, పర్ఫామ్ చేసేవాళ్ళు కానీ మామూలుగా యాక్టివ్గా ఉండాలి. సో ఐ వాజ్ నాట్ యాక్టివ్, బట్ ఫంక్షన్స్కి వెళ్ళేవాడిని కాదు. బట్ ఐ డూ గో. CCL ఉంది కదా, వీళ్ళు సెలబ్రిటీ క్రికెట్ ఆడేవారు, నేను ఊరికి వెళ్ళి కూర్చొని చూసేవాడిని వాళ్ళతో. క్రికెట్ ఆడేవాడిని కానీ ఓకే అండి. ఇప్పుడు కూర్చునేవాడిని. మొన్న అలాగే చిన్న చిన్న గెట్ టుగెదర్స్ వెళ్తాము. ఫిలిం గెట్ టుగెదర్స్ తక్కువ, బట్ బయట మామూలుగా సోషల్ ఫ్రెండ్స్ తోటి సోషల్ వన్స్ ఇన్ మంత్ అన్నమాట రెగ్యులర్గా. ఈ మధ్య నాన్నగారికి అల్లు రామలింగ గారు అవార్డు వచ్చింది. అవునండి. లేదు, యాక్చువల్లీ మా లాస్ట్ మంత్ 2 months బ్యాక్ అనౌన్స్ చేశారు. గురువు గారు వచ్చేసి చెప్పమన్నారు. నేను ఉన్నాను అప్పుడు. ఇలాగ లేదు, చిరంజీవి గారికి చెప్పండి, అరవింద్ గారికి చెప్పండి, నాకు ఎవరో వచ్చి తీసుకుంటే ఇష్టం లేదు, నేను పర్సనల్గా వచ్చి తీసుకుంటా అని చెప్పండి అన్నారు. అలాగే తీసుకున్నారు. అద్భుతం నిజంగానే. చెప్పమన్నారు స్టేజ్లో, వద్దు నాకు ఇవ్వద్దు, నేను పర్సనల్గా తీసుకుంటానని చెప్పండి చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి అని చెప్తే, ఆయన చెప్తే వాళ్ళు కూడా అది అవును కరెక్టే అనుకుని ఇంటికి వచ్చి బర్త్డే రోజు ఇచ్చి ఆయన పర్సనల్గా తీసుకొని 4 months తర్వాత ఆయన మాట్లాడారు. ఐ థింక్ అది లాస్ట్ టైం కదండి ఆయన మాట్లాడటం, అదే లాస్ట్. ఇంకా మోహన్ బాబు గారు గురుగారు అసోసియేషన్ తెలుసు మీకు, వాళ్ళిద్దరు. ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు అది. మోహన్ బాబు ఆయన అసోసియేషను, ఆయనకి ఉండే బాండింగ్ మీకు తెలుసు. సో నేను దాని గురించి చెప్పక్కర్లేదు. మురళీమోహన్ గారు ఒకళ్ళు, ఆయన కూడా బాగా విపరీతమైన ఇష్టం ఫాదర్ అంటే మురళీమోహన్ గారికి. పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఆ రోజు ఊర్లో లేరో వాళ్ళు రాలేకపోయారు, కానీ చాలా మంది ఊర్లో ఉండి కూడా రాలేదు దాసరి గారి అంత్యక్రియలకు. అన్ని లేదండి, అందరూ వచ్చారు. రూమర్స్ ఏం లేదండి, అందరూ వచ్చారు. మీరు అన్నట్టు చాలా మంది ఊర్లో లేరు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ, చిరంజీవి గారు కానివ్వండి, మురళీమోహన్ గారు కానివ్వండి, అందరూ ఊర్లో లేకుండే ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. నాకు తెలిసి ఎవరో నాకు తెలిసి ఇది మీ అంటున్నాను కదండి, జస్ట్ ఒక గ్యాప్ తెస్తాక తప్ప ఎందుకు పనికిరావండి ఈ రూమర్స్. జస్ట్ ఒక గ్యాప్ చేస్తాయి, కాలు రాలేదు వీళ్ళు రాలేదు, కానీ అందరూ వచ్చారు. అప్పుడు 11th Day సెరమనీ కూడా అందరూ వచ్చారు. ఊర్లో లేనప్పుడు వి కాంట్ సీ ఎనీథింగ్. హౌ కెన్ నవ్వులు లేనివ్వండి కదా, ఇప్పుడు అంతే కదండి. సో అదేం లేదు, అందరూ ఇండస్ట్రీ అందరూ కదిలి వచ్చిందండి. ఇప్పుడు దాసరి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పోస్ట్మస్ అంటే ఆఫ్టర్ డెత్ సైమా వాళ్ళు ఇస్తున్నారని విన్నాను. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏం లేదండి, కాదండి, ఒక ఏబీ వేస్తున్నారు ఆయన మీద. ఒక ఏబీ వేస్తున్నారు ఆయన మీద. ఆల్రెడీ లైఫ్ టైం ఇచ్చేసినట్టున్నారండి ఆయనకి. అన్ని అవార్డ్స్ అయిపోయినాయి. అన్ని అవార్డ్స్ అయిపోయినాయి. బట్ సైమాలో ఆయనకి గౌరవార్థం ఆయన కోసం ఏదో అరేంజింగ్ సమ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారండి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. వెళ్తున్నానండి, ఎల్లుండి 30th of this month. ఫైనల్గా అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఒక్క విషయం చెప్పండి, దాసరి గారి పేరు మాత్రం నేను పోగొట్టను. దాసరి గారి కనీసం ఆ స్థాయికి వెళ్ళకపోయినా ఆయన ఆ పైనుంచి అన్న ఆనందపడి నా కొడుకు ఇలా అని ఒక సంతోషపడే విధంగా నేను ఏదో చెయ్యాలని అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ నౌ? అంటే మీరు అప్రోచ్ అయిపోతున్నారా డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, లేకపోతే ఈ జస్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ కాలా ఏంటి? అప్రోచ్ అవుతానండి. అంటే తప్పే ఉందండి, అప్రోచ్ అవుతాను. వాళ్ళు అనిపిస్తే ఇఫ్ ఐమ్ ఫిట్ దే విల్ గివ్. అలాగని ఐఎమ్ నాట్ మనం ఫోర్స్ చేయం కదండి, నాకు ఇవ్వాల్సింది మీరనే లేదు కదా, దట్స్ రూల్డ్ అవుట్. నేనేమంటానంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ హెస్ హ్యాపెండ్. మై నాట్ ట్రై చేయటం తప్పేంటి అంటానండి నేను. ట్రై చేయటం తప్పేంటి, ట్రై చేస్తాను, అడుగుతాను పర్సనల్గా. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఫిట్ పిలవండి, తప్పకుండా ఎనీ టైం ఆయన వచ్చి చేస్తాను. ఐ వోంట్ డిసప్పాయింట్ యూ అని మాత్రం చెప్తాను. ఆ తర్వాత ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. చూద్దాం, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.